హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సవితా సురేష్ వ్లాగ్స్. నేను ఈరోజు మీకోసం ఒక చక్కటి సింపుల్ అండ్ ఈజీ అయిన 1 పాట్ రైస్తో మీ ముందుకు వచ్చానండి. అందుకోసం ముందుగా కావాల్సింది షాజీరా, చెక్క, లవంగ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, 2 టమోటాలు, ఇంకా కరివేపాకు, 2 కట్టల గోంగూరను తీసుకొని కడిగి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ముందుగా చూపించిన మసాలా దినుసులన్నీ వేసి ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత టమోటా, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా బిర్యానీ పౌడర్ వేసి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కలుపుతూ ఉండండి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ముందుగా కడిగి పక్కన ఉంచుకున్న గోంగూరను అందులో వేసుకోండి. గోంగూరలో అస్సలు వాటర్ ఉండకూడదు, ఉంటే అన్నం మెత్తగా అవుతుంది. కాబట్టి వాటర్ లేకుండా చూసుకోండి. వేసిన తర్వాత కుక్కర్ పైన ఒక లిడ్ పెట్టి మూత పెట్టేసేయండి. పెట్టి స్టవ్ సిమ్లో పెట్టండి. పెట్టి 5 మినిట్స్ అలా వదిలేయండి. తర్వాత మనకు ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. అంటే ఆయిల్ అంతా మనకు పైకి తేలుతుంది. ఇప్పుడు అందులోకి ముందుగానే కాంచిన ఎసురుని వేసుకోండి. నేను ఇక్కడ 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకున్నానండి. అది మరిగిన తర్వాత అందులోకి నేను కడిగి ఉంచుకున్న బియ్యం అన్నీ వేసుకున్నానండి. తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. అంతే, వేడివేడి గోంగూర రైస్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.